పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇస్తోంది. పలు వ్యూహాత్మక ప్రాంతాలలో ఉన్న ఎయిర్పోర్ట్ డిఫెన్స్ రాడర్లు వ్యవస్థలపైన దాడులు నిర్వహించాయి. ఈ దాడులలో లాహోర్లోని ఓ ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తమకు సంబంధం లేని విషయంలో మేము జోక్యం చేసుకోమని కుండబద్దలు కొట్టారు. ఫాక్స్ న్యూస్ తో మాట్లాడిన ఆయన ఈ ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలను అమెరికా కోరగలదని, కానీ ఈ గొడవలో మేము జోక్యం చేసుకోలేమని తెలిపారు. ఇండియాకు పాకిస్తాన్తో గొడవలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇండియాకు ప్రతిస్పందించింది. చివరగా మేము చేయగలిగేది ఏమిటంటే ఈ దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ప్రోత్సహించడం తప్ప ఏమీ చేయలేం. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదు. దీన్ని అదుపు చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదంటూ జేడీ వాన్స్ చెప్పుకువచ్చారు. అయితే జేడీ వాన్స్ తన కుటుంబంతో పాటు భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పహల్గామ్ ఉగ్రదాడి జరగడం విశేషం. ఈ దాడికి ప్రతీకార చర్యగానే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ప్రధానంగా పాకిస్తాన్ పీఓకే ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసింది. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఇక పాకిస్తాన్ గురువారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు చేపట్టింది. భారత సైన్యం కూడా దానికి ధీటుగా జవాబిచ్చి వాటిని నాశనం చేసింది. ఇంతేకాకుండా కరాచీ పోర్టును కూడా పూర్తిగా ధ్వంసం చేసింది భారత్. మొత్తానికి భారత పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా సంస్థలు మూసివేశారు. పోలీసుల ఇతర అధికారుల సెలవులను కూడా రద్దు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.